ఈరోజు మహాభారతము అనేది పంచమ వేదము అని చెప్తారు. ఎందుకంటే మహాభారతం వినడం వల్ల మోక్షమే వస్తుంది అని చెప్తారు. మిగతా గ్రంథాలు వినడం వలన పుణ్యము స్వర్గము ఇలాంటివి రావచ్చు అని, మహాభారతం వినడం వలన మనకు స్వర్గమే వస్తుంది అని చెప్తారు, అంటే మోక్షమే వస్తుంది అని చెప్తారు. కారణం ఏమిటి అంటే అక్కడ శ్రీకృష్ణుని యొక్క భగవానుని యొక్క లీలలన్నీ కూడా అందులో ఉంటాయి. శ్రీకృష్ణుని యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా మనిషిలో మార్పును తీసుకుని వస్తాయి, కాబట్టి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని. ఎందుకంటే మహాభారతంలో లేనటువంటిది ఏది బయట లేదు. మహాభారతంలో ఏముందో అదంతా బయట కూడా ఉంది. బయట లేనిదేది, బయట ఉన్నదేది మహాభారతంలో లేదన్నమాట. బయట ఎంతైతే ఏమైతే ఉందో అదంతా మహాభారతంలోనే ఉంది. మనం ఈరోజు కలియుగంలో మనము చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమము కూడా దానికి మాతృక భారతంలోనే మనకు కనబడుతుంది, మహాభారతంలోనే కనబడుతుంది. టెస్ట్ టు బేబీ నుంచి ఏది తీసుకున్నా కూడా మనకి ఈరోజు మహాభారతంలోనే దాని మాతృక అనేటువంటిది కనబడుతుంది. ఎందుకంటే కలియుగానికి ముందే జరిగింది కాబట్టి ఈ మహాభారతం వలన ఇలాంటివన్నీ కూడా కలియుగంలో ఉంటాయి. అన్నదమ్ముల మధ్య పరస్పర విభేదాలు ఉంటాయి, ఒకే తల్లి కొడుకుల మధ్య విభేదాలు ఉంటాయి, ప్రతీకారాలు ఉంటాయి, కక్షలు ఉంటాయి. కావాలంటే ఆ కక్షల కోసం వాళ్ళకుండే విద్యను కూడా వాళ్ళు వదిలేస్తారు. ఇవన్నీ కూడా ఇందులో మనకు మహాభారతంలో అంతర్గతంగా ఉన్నాయి. అసూయలు, అధికారము, అసూయ ఇవన్నీ కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటినీ మనము తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే అట్లా ఉండకూడదు అని తెలుసుకోవాలి. అలా ఉంటే ఏమవుతుందో వాళ్ళు చెప్పినారు. అలా ఉంటే ఏమవుతుంది అని చెప్పేసి ఈ గ్రంథాల్లో చెప్పినారు. మనం అలా ఉండకూడదు అని మనం నేర్చుకోవాలి. దాని నుంచి మనము అలా ఉండాలని కాదు చెప్పిండేది వాళ్ళు. మనము అలా ఉంటే వాళ్ళు ఏ విధంగా పతనమైనారు, ఎన్ని రకాలుగా దూషించబడినారు, దైవానికి ఎంత దూరం అయిపోయినారు, సత్యాన్ని వాళ్ళు గుర్తించలేకుండా పోయినారు, జ్ఞానాన్ని పొందలేకుండా పోయినారు. మనం ఎప్పుడు కూడా ఎట్లా జీవిస్తున్నామంటే స్వప్నంలో జీవిస్తున్నాం, సత్యంలో జీవించడం లేదు. మనం ఈరోజు ఎట్లయిపోయిందంటే స్వప్నంలో జీవిస్తున్నాం. అంటే ఈ జన్మ మనకు చాలా ఉంటుంది, మనం చాలా ఏళ్ళు బతుకుతాము, ఏదేదో కళలు కానీ మనం ఏదో ఒక భావనలో ఉంటున్నాం ఈరోజు. కానీ ఆ కళలన్నీ కూడా అడియాసలు అవుతాయి. నువ్వు ఉన్న క్షణంలో ఆనందంగా ఉండడమే గొప్ప సంగతి. నువ్వు ఉన్న ఇప్పుడున్నటువంటి క్షణంలో నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకో, ఇంకా అది నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా సమానం కాదు. మనిషి ఇప్పుడు అధికారం కంటే, డబ్బులు ఉండేవాడు కంటే మనశ్శాంతిగా ఉండేవాడే గొప్పవాడుగా ఉన్నాడు. అధికారం ఉండేవాడు గొప్పవాడుగా లేడు ఈరోజు. ఉండొచ్చు, గొప్పవాడుగా ఉండొచ్చు, కానీ అసంతృప్తిగా ఉన్నాడు వాడు. అధికారంలో ఉండేటువంటి వాడు, డబ్బులు ఉండేటువంటి వాడు, వీడంతా కూడా ఈరోజు ఎట్లున్నారంటే అసంతృప్తితో జీవిస్తున్నారు వాళ్ళు. మనమేమనుకుంటాం వాళ్ళకేమప్ప బ్రహ్మాండంగా అండి, వాళ్ళని పోయి అడగండి మాకు ఎన్నో సమస్యలు ఉన్నాయప్ప అంటారు వాళ్ళు. స్వామి మీకేం సమస్యలు లేవా అంటే రాప కూర్చోపా చెప్తాను నాకుండే సమస్యలు అంటాడు ఆయన. కూర్చోపాకు వస్తే పని చెప్తాడు. కానీ ఎవరైతే మనశ్శాంతిగా ఉంటున్నారో వాళ్ళు గొప్పవాళ్ళుగా ఉంటున్నారు. ఎవరైతే సంతృప్తిగా ఉంటున్నారో వాళ్ళు కూడా గొప్పవాళ్ళుగా ఉంటున్నారు. ఎందుకంటే ఒక కోరిక తీరిన వెంటనే ఇంకో కోరిక కోరాలనిపిస్తుంది మనకి ఏదన్నా కూడా. అలాగే కోరికలు మనం పెంచుకుంటూ 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 పోయి ఒకసారి ఆ కోరికల ఊబిలోకి దిగిపోతాం. ఆ కోరికల ఊబిలోకి దిగిపోయి ఆ కోరికలను మనము తీర్చుకోలేక పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని, పక్క వాళ్ళతో పోలిక చేసుకొని ఈరోజు ఏ స్థాయికి దిగజారినామంటే మనకు ఉన్నదాంతో సంతృప్తిగా ఉండలేకుండా పోతున్నాం. ఉన్నదానితో మనకు భగవంతుడు అంతో ఎంతో ఇచ్చినాడు, మనకేం లోటేం లేదు. స్వామి భగవంతుడా నువ్వు ఇచ్చినటువంటిది నాకు ఉంది,
నేను ఆనందంగా ఉంటాను దీంతో అని చెప్పేసి మనం భగవంతునికి కృతజ్ఞత చెప్పడం లేదు. భగవంతుడు నాకు ఇంకా ఏమో ఇయలేదే అనుకొని అనుకుంటాను. ఆయన ఎందుకు ఇస్తాడు నీకు చెప్పండి? ఆయన నీకేమైనా ఆయన నీకు ఇచ్చి ఇంకోరికి ఇవ్వకుండా ఉంటాడా చెప్పండి? భగవంతునికి పక్షపాతం అంటూ ఏం లేదు, అంతా సమానమే ఆయనకి. నీకు ఇవ్వడము అనేటువంటి జరిగితే నీకు కర్మఫలంగా వచ్చేది అంటే వస్తుంది, ఆయన కూడా ఆపలేడు దాన్ని. నీ కర్మఫలంగా వచ్చేది ఏదైనా ఉంటే ఆయన ఆపలేడు. నీకు రావాల్సింది ఏదైనా ఉంటే వస్తుంది, పోవాల్సింది ఉంటే కూడా పోతుంది. వదిలే క్వశ్చనే లేదు. పోవాల్సింది ఉన్నా పోతుంది, రావాల్సి ఉన్నా కూడా ఉంటుంది. అంటే అది మనము వచ్చిపోతూ ఉండేది గమనిస్తూ ఉండాలి. మనకు సుఖం అనేది వస్తుందంట, కష్టం అనేటువంటి కిరీటాన్ని పెట్టుకొని వస్తుందంట. అది అంటే ఇది అయిపోతున్నాకే ఈ కిరీటంలో అనుభవించాల్సిందే అని చెప్పేసి మనకు సుఖం అనేటువంటిది వస్తూ ఉంటుంది. అది కష్టం అనేటువంటి కిరీటాన్ని పెట్టుకునే వస్తుందంట. కాబట్టి సుఖమైన తర్వాత కష్టము, కష్టమైన తర్వాత సుఖము జీవితంలో మామూలే. ఇప్పుడు గొప్పగా బ్రతికిన వాళ్ళు ఒకప్పుడు తిండికి లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. గొప్పగా బ్రతికినటువంటి వాళ్ళు ఇప్పుడు తిండికి లేకుండా కూడా ఉన్నారు. తిండికి లేకుండా ఉన్నారు. ఈరోజు ఎట్లయిపోయిందంటే ప్రపంచంలో ఒక సమస్య ఏర్పడిందంట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక సమస్య ఏర్పడిందంట. అన్నీ ఉన్నాయి కానీ ఎవరు మాట్లాడించేవాళ్ళే లేరు. మమ్మల్ని అయిపోయింది. మాకు అన్నీ ఉన్నాయి, ఎవరు మాట్లాడించేవాళ్ళే లేరు మాకు అనే ఫీలింగ్ ఎక్కువైపోయిందంట ఇప్పుడు మనిషిలో. అన్నీ ఉన్నాయి, మనకు అధికారం ఉంది, భార్యలు ఉన్నాయి, అంతా ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ మాకు మనసు విప్పి మా దగ్గర మాట్లాడేవాళ్ళు లేరు. అదొక సమస్య వేధిస్తుందంటే ఈరోజు. ఇప్పుడు ప్రస్తుత సమస్య అదేనంటే ఎవరు రావడం లేదు. ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు బిజీ. ఎవరికన్నా ఫోన్ చేయి, మేము వచ్చాక వెళ్ళదంటారు. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ ఉంది రమ్మంటే ఇంటి పక్కింటి వాళ్ళే రారు. ఒకసారి మాకు ఏదో వేరే ప్రోగ్రామ్ పెట్టుకున్నామంటారు. బెంగళూరు పోల పొద్దున్నే అంటారు. ఇట్లా నువ్వు ఎక్కడన్నా ఎవరినన్నా బిజీ, అందరూ బిజీగా ఉన్నారు. ఎవరు కానీ ఖాళీగానే లేరు అసలు. ఎవరో అప్పి ఒకరో ఇద్దరు ఉంటే వాళ్ళు వస్తారంతే. అట్లా అయిపోయింది పరిస్థితి ఇప్పుడు. ఇది పెద్ద సమస్య అయిపోయిందంటే ఇప్పుడు సమస్య ప్రపంచంలో ఇదేనంటే సమస్య ఇప్పుడు. అంటే ఎవరు మాట్లాడించే వాళ్ళు లేకుండా అయిపోయినారండి. ఎవరు మాట్లాడించే వాళ్ళు లేరు. ఆ పిల్లోళ్ళు ఏమంటారు, మాకు ఉద్యోగాలు ఉన్నాయని వాళ్ళు వెళ్ళిపోతారు. భార్య ఆయమ్మ సీరియల్ చూసుకుంటే ఆయన కథ నా కథ చాలా అయిపోయిందని ఆయన వెళ్ళిపోతుంది. ఈయన ఎవరు మాట్లాడించేవాళ్ళు, ఆయమ్మని ఎవరు మాట్లాడించేవాళ్ళు? ఇప్పుడు అదొక పెద్ద సమస్యగా మారిందంట మన దేశంలో, ప్రపంచంలోనే మారిందంట. ఆ ఒంటరితనాన్ని భరించలేకుండా పోతున్నారంట. అంటే ఏకాంతము, ఒంటరితనము. ఏకాంతంగా ఉండడం మంచిదే, ఒంటరితనంగా ఉండకూడదు. మళ్ళీ ఏకాంతంగా ఒక అర్ధగంట సేపు ఉండడం మంచిదే, కానీ అది ఒంటరితనంగా మారిపోయి ఇప్పుడు అసలుకి వృద్ధులు బాగా బ్రతకాలి అంటే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలంట. వాళ్ళు డాక్టర్లు చెప్తారు. ఒక 60-70 ఏండ్లు 80 ఏండ్లు వచ్చిన వాళ్ళని మాట్లాడించాలంట మనం, లేకపోతే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందంట. వాళ్ళని అసలుకి ఎవరు లెక్కలోకే తీసుకోరు. అసలుకి వాళ్ళని తీసుకోరు. వాళ్ళ అనుభవాలు కానీ ఏమన్నా కానీ వాళ్ళు ఏదైనా మాట్లాడుతామంటే ఎన్నో విషయాలు చెప్తారు. వాళ్ళు మొత్తం రీల్ అంతా తిప్పుతారు. వాళ్ళు 17-18 రీల్ ఉంటుంది. 2:30 వినేవాళ్ళు లేరు. అప్పుడు ఎన్నో విషయాలు చెప్తారు వాళ్ళు. అసలు నువ్వు ఒక పుస్తకం చదివేదానికంటే ఆయన్ని మాట్లాడితే చాలు, ఎన్నో విషయాలు చెప్తా అంటారు. అప్పుడు కాలంలో జరిగిండేవి, అప్పుడు కాలంలో వాళ్ళు అనుభవించిండేవన్నీ చెప్తారు. మనం పుస్తకం చదవాల్సిన పనిలే. అందుకే పిల్లలకి మా నాయనమ్మ అమ్మమ్మ ఉండాలనేది. వాళ్ళకి అప్పుడు కాలంలో ఉండేవన్నీ చెప్తారు. వాళ్ళు అప్పుడు అట్ల పండుగ చేసింటిమి, అప్పుడు అట్లుండే, అది సాంప్రదాయం మనకి, ఇవన్నీ నేర్పిస్తారు వాళ్ళు. ఇప్పుడు ఎవరు అనాథాశ్రమంలో ఉన్నారు. అనాథాశ్రమంలో ఉన్నారు. పిల్లలకి హాస్టల్కి వేసేసినారు పిల్లల్ని. వీళ్ళకి ఇద్దరికి టైం లేదు, అయిపోయా. ఇట్లా అయిపోయిన పరిస్థితి. ఇది ఇట్లాంటి దాంట్లో మనము ప్రేమ వికసించడము, వాళ్ళ మధ్య అనురాగం రావడము, వాళ్ళ మధ్య అనుబంధం కావడం అనేటువంటి చాలా కష్టమైపోయింది. ఈరోజు ఉమ్మడి కుటుంబాలు అన్నీ విచ్ఛిన్నమైపోయినాయి. కనీసము తల్లిదండ్రి కూడా లేరు. ఒక పిల్లల దగ్గర ఈరోజు తల్లిదండ్రులు లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులు అహంకారాలతో ఉన్నారు. ఇప్పుడు కొంతమంది అహంకారంతో కూడా ఉండరు. వాళ్ళు
వాళ్ళ అహంకారంతో కూడా దూరం అయిపోతున్నారు ఫ్యామిలీకి. ఇప్పుడు వాళ్ళు చిన్నతనంలో వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసినప్పుడు ఉండేటువంటి పొజిషన్లో ఇప్పుడు ఉండాలంటే అయ్యలేదు. వాళ్ళు మార్చుకోవాలి, తమ పద్ధతులను మార్చుకోవాలి. కొద్దిగా ఆ పద్ధతులు మార్చుకొని మనము లోకానికి తగ్గట్టుగా కొద్దిగా మనం కూడా బెండ్ కావాలా. ప్రతిసారి మనదే నెగ్గాలనేటువంటిది కాదు. ఇప్పుడు మనం ముసలి వాళ్ళు అయిన తర్వాత పిల్లలు చెప్పిన మాట కొన్ని వినాల్సిందే, తప్పదు. వాళ్ళు మంచి చెడు మనకు చెప్పాలా. సో అట్లా ఆ అనుబంధము సంబంధము ఇవన్నీ ఉండడానికి ఈరోజు మనము ఇట్లాంటి గ్రంథాలని చదువుకోలేకుండా పోతాం. ఇట్లాంటి గ్రంథాలు చదివితే కదా, రామాయణం చదివితే మన అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎట్లుండాలా, రాజు ఎట్లా ఉండాలా, భక్తుడు ఎట్లా ఉండాలా, అన్న ఎట్లా ఉండాలా అనేటువంటి తెలిసేది. ఈరోజు అవేవి కూడా పిల్లలకు అందడం లేదు, కుటుంబాల్లో చదవడం లేదు, చదివే వాళ్ళ దగ్గరకు రావడమే లేదు. మనకు భక్తి అంటే ఏమిటంటే మనం ఏదో గుడికి రావడము, తర్వాత దీపం అంటించడమే కాదు, సత్యాన్ని తెలుసుకోవడము, సత్యాన్ని అన్వేషించాల. ఇంకా కొద్దిగా పైకి పోతే నేనెవరు అని చెప్పేసి అది కూడా వేసుకోవాలా. మన అనుభవపూర్వకంగా మన యొక్క జీవితాన్ని మనం తెలుసుకోవాలా ప్రతి ఒక్కరు కూడా. అది తెలుసుకోకుండా మనం ఏం చేస్తున్నాం, ఈరోజు భౌతిక ప్రపంచంలో పడిపోయి పోల్చుకుంటా అహంకారంతో మమకారాలతో పోల్చుకుంటూ ఎక్కడా కాకుండా అయిపోతాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎంత మన 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 గురించి మనం ఆలోచించలేని తీరిక లేకుండా పోతాం. నాకు వాడు తెలుసు, ఎదిరింటోడు తెలుసు, పక్కింటోడు తెలుసు అంటున్నామే కానీ మన గురించి మనం ఎవడన్నా ఆలోచిస్తున్నామా? వాళ్ళు తెలిసి ఏం ప్రయోజనం చెప్పు? నీ గురించి నీకు తెలిస్తే నీకు ప్రయోజనం ఉంటుంది. నీ గురించి నువ్వు తెలుసుకో. దై యువర్ సెల్ఫ్ అంటుంది శాస్త్రం. నీ గురించి నువ్వు తెలుసుకో, సాధన చెయ్యి. అట్లా సాధన చేసిన తర్వాత నీకు ఆ ఆత్మ సంతృప్తి వస్తుంది, భగవత్ శక్తి మనకు ప్రచోదనమవుతుంది. ఆ ప్రచోదనం కావడం వల్ల నువ్వు మానసికంగా ఉండే సమస్యలన్నీ ఎదుర్కొంటావు అని చెప్తుంది శాస్త్రం. భగవత్ శక్తి మనలో ప్రచోదనం కాకుండా పోతే కొన్నిటికి తట్టుకోలేరు, కొన్ని సమస్యలు ఏర్పడినప్పుడు తట్టుకోలేరు. రామకృష్ణ పరమహంసకి ఆయనకి పెద్ద కొరుకులు వేసి ఏదో అయింది, ఆయన ఏం పెద్ద పట్టించుకోలేదు. దానికి ఏదో అయింది చూడండి అప్ప అంటారు, దానికి ఏదో అయింది చూడండి అని చెప్తారు. అంటే శరీరం వేరే, ఆత్మ వేరే. గొంతు క్యాన్సర్ వచ్చింటే ఆయన డాక్టర్ దగ్గర కూడా చూపించుకోలేదు పెద్దగా. మున్నిలేరా అదేదో మామూలు వస్తూ ఉంటాయి అని తేలిగ్గా తీసేసినాడు. ఈరోజు క్యాన్సర్ అంటేనే అయిపోయాయి, ఆయన పడిపోతుంది కిందకి. ఇంకా అయిపోయాయి, ఏమైపోయింది ఇంకా. అప్పటి నుంచి మనోవేద. ఇంకా నేను అన్ని పూజలు చేసి అంతమందికి దానం చేసి దేవుడు ఎలా ఈ మధ్య చాలా ఇదైపోయినాడు, నేను ఇంత మంచిదాన్ని, నాకే ఎందుకు రోగాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా అనుకుంటా కూర్చుంటా. అవన్నీ అనుకోకుండా ఓం నమో నారాయణాయ అనుకుంటే చాలు, అదే పోతుంది. ఉంటే ఏదన్నా ఉంటే ఇవన్నీ అనుకుంటా అంటారు. నాకెందుకో ఇట్లా అయింది అని. నీకెందుకో ఇట్లా అయింది అనుకోవద్దు. నామస్మరణ చెయ్యి, భగవన్ నామస్మరణ చెయ్యి, శ్రీ మాత్రే నమః అనుకో, మంచి జరుగుతుంది. నీకు లోపల ఉండేటువంటి నాడులన్నీ కూడా ఉత్తేజమయ్యి ఆ క్యాన్సర్ మేలైపోవచ్చు కూడా. ఆ క్యాన్సర్ కానీ ఏదైనా కూడా మేలైపోవచ్చు నీకు. భగవత్ శక్తికి అంత ఇది ఉంది. భగవత్ శక్తి ఔషధం అన్నిటికీ కూడా, డాక్టర్ ఔషధం కాదు, భగవత్ శక్తి అవసరం. మంచిగా ఉంటే అట్లాంటి రోగాలు నీ దరికి రావు. ఒకవేళ వచ్చినాయంటే కూడా వాటి యొక్క ఇంపాక్ట్ తగ్గిపోతుంది. ఎంతోమంది క్యాన్సర్ ఉండే వాళ్ళు బ్రతకడం లేదా, ఏం బ్రతకడం లేదు, వాళ్ళు బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు. కాబట్టి ప్రతిదానికి ఆందోళన పడకూడదు, మనం ఆవేశము పడకూడదు, ఆందోళన పడకూడదు. మనకు వచ్చింది అనుభవించాల్సిందే. అది కర్మలో వచ్చినటువంటి భాగమే కాబట్టి కర్మలో అవి తప్పదు. మనము ఖచ్చితంగా వాటిని అనుభవించాల్సిందే. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, రమణ మహర్షి అయినా, రామకృష్ణ పరమహంస అయినా, ఎవరైనా కూడా అనుభవించాల్సిందే. అవి దాంట్లో ఎక్స్క్యూజ్ లేదు. భగవంతుడు చెప్పినాడు, దాంట్లో ఎక్స్క్యూజ్ లేదప్ప అని చెప్పినాడు. నువ్వు అనుభవిస్తేనే తగ్గుతుంది, అవి నీకు పాపం తగ్గిపోతుంది. అనుభవించేటప్పుడు భగవంతుని శరణు వేయడం వల్ల, భగవంతుని మనము అర్చించడం వల్ల మనము సులభంగా అనుభవించేటువంటి అవకాశం మనల్ని తీసుకుని వస్తాడు. సులభంగా అనుభవిస్తాం వాటిని కూడా మనం సులభంగా అనుభవించే విధంగా భగవంతుడు మనకు మంచి
మంచి మనకు మనసునిస్తాడు. మనం ఆ ప్రాబ్లం ఎప్పుడు వెళ్ళిపోయిందో అనేటట్టుగా కూడా చూస్తాడన్నమాట. అంటే అట్లాంటి వెళ్ళిపోతాయి. అవునవును అవునవును. తర్వాత విఠల అనడం వల్ల కూడా మంచి గుండెకు మంచి పవర్ వస్తుంది. విఠల విఠల అని మనము భజన చేస్తాం కదా, గోవింద కృష్ణ విఠల అని. ఆ పాట వల్ల మనకు శ్వాసక్రియ క్రమబద్ధమవుతుంది. శ్వాసక్రియ కూడా క్రమబద్ధమవుతుంది. సో ఇట్లా భగవన్ నామంతో మనం చాలా ఉన్నాయమ్మా. మనం ఊరికే హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెడుతున్నాం, కానీ ఒక అర్ధగంట భగవన్ నామస్మరణ చేస్తే మనకు ఎంతో పవిత్రమవుతుంది. శరీరంలో ఉండేటువంటి రక్తం కూడా శుద్ధి అవుతుంది, రక్తం కూడా సరిగా ప్రవహిస్తుంది. రక్తం ప్రవహిస్తే చాలంతే. రక్తం అడ్డుపడితేనే ఇవన్నీ వచ్చేది, కణాల్లో రక్తం అడ్డుపడితేనే. కాబట్టి భగవన్ నామస్మరణ చేయడం వల్ల మనకు శరీరం అంతా ఉత్తేజమవుతుంది. ఆ ఉత్తేజం కావడం వల్ల మనలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు వస్తాయి. మనం ధ్యానము ఇట్లాంటివన్నీ చేస్తే, ప్రాణాయామము ధ్యానము ఇలాంటివన్నీ చేయడం వల్ల మనలో ఎంతో మార్పు అనేటువంటిది వస్తుంది. కాబట్టి అట్లాంటి మార్పుకు మనము శ్రీకారం చుట్టాల. మనము ఏదో అయిపోయిందిలే, వయసు అయిపోయింది అనుకోకూడదు. వయసు అయిపోయింది అని ఎప్పుడో మనం అనుకోకూడదు. మనసులో వయసు అయిపోతూ ఉంటుంది, కానీ నువ్వు యాక్టివ్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఎంతూజియాజింగ్గా, యాక్టివ్గా, ఉత్సాహంగా ఉండాల. వయసు అయితేనేమి, మేము మనసును ఆ విధంగా మనము తొక్కి పెట్టుకోకూడదు. ఏదో అయిపోయిందప్ప, ఎన్ని రోజులు బతుకుతానో ఏమో, ఎన్ని రోజులు నీకేమన్నా తెలుసా ఎన్ని రోజులు బతుకుతావని? మరి ఏం లేదు కదా. తెలియని దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? తెలియని దాని గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. తెలిసింది మనం ఏం చేయాలా, ఈ నిమిషంలో మనం ఏం చేయాలా అని ప్రతి ఒక్కటి మనము జాగ్రత్తగా ఉండి ఎప్పుడు నిరంతరము మనల్ని మనము పరిశీలించుకుంటూ ఆ పరిశీలనలో మనకు అనేక రకాలైనటువంటి మార్పులు రావడం అనేటువంటి జరుగుతుంది. అటు ఇట్లాంటి గ్రంథాలను వినడం వల్లనే అట్లాంటి మహానుభావులు అమృతతుల్యమైనటువంటి ఇట్లాంటి గొప్ప గొప్ప సత్యాలను మనకు చెప్తారు. ఈ సత్యాలను మనము పాటించడం వల్లనే శ్రీకృష్ణ భగవానుడు ఎట్లుండేవాడు. ఆయన సొంతము పిల్లలు చనిపోయినా ఆయన పెద్దగా బాధపడేవాడు కాదు. వాళ్ళ కర్మ ఆ విధంగా ఏడ్చింది, వాళ్ళు చచ్చిపోయినారండి. వాళ్ళ కర్మ ఆ విధంగా ఉంది, నేనేం చేసేది? శ్రీకృష్ణ భగవాన్కే గాంధారి శాపం ఇచ్చింది, నా కర్మ ఈ విధంగా ఉంది, ఆయన అది కూడా ఆయన చనిపోయినాడు. కానీ ఉన్నంత వరకు ఆయన చిరునవ్వుతోనే ఉన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, చిరునవ్వుగానే ఉన్నాడు. ఆయన చేయవలసిన పని ఆయన చేసేసినాడు. కానీ ఆయన మరణము బాధాకరంగా ఉంటుంది. ఆయన మరణం చాలా బాధాకరంగా ఉంది. కురుక్షేత్రం అయిన తర్వాత అర్జున్ని అందరూ కట్టేసినారు. ఆ రథం నుంచి ఎప్పుడైతే కిందకి దిగిపోయినాడో ఆ రథం యొక్క మహత్యం తగ్గిపోయింది ఈయనకి. అప్పుడు ఆయన అందరూ కలిసి ఆయన కట్టేసినారు, అర్జున్ని కట్టేసినారు. ఏం కృష్ణ ఈ విధంగా అయిందంటే, అయిపోయిందప్ప, అవతారం చాలిస్తాన్నాం, ఇంకా మన శక్తులు ఏవి లేవు మన దగ్గర అని చెప్పినాడు. నాకు కూడా ఏం శక్తి లేదు, నాకు కూడా బాణం పడుతుంది, ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను. వాళ్ళకు ముందే తెలుసు అవన్నీ విషయాలు. అట్లాంటి అరివీర భయంకరుడు మన కురుక్షేత్రంలో అంతమంది సైన్యాన్ని జయించినటువంటి వాడు రథం దిగుతూనే ఆయన్ని అందరూ అక్కడ ఉండేటువంటి వాళ్ళ అడవి మనుషులే కట్టేసినారు ఆయన. మరి ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే మన యొక్క ఇది తగ్గుతూ ఉంటుంది. ఉన్నంత వరకు ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా మనము ప్రతి క్షణము జీవించడము, ప్రతి క్షణము కూడా బాగా జీవించాలా, గొప్పగా జీవించాలా, ప్రతి క్షణము కూడా ఆనందంగా ఉండాలా. ఎందుకంటే ఏమవుతుందో నెక్స్ట్ క్షణం మనకు తెలియదు. సో ఉన్నంత వరకు ఆనందంగా ఉన్నాం. ప్రతిదీ పట్టించుకోకూడదు. మనం ఏది పట్టించుకుంటామో మనం ఊరికే దాన్ని మనం ఏదైనా చేసేది ఉంటే చేయొచ్చు, ఊరికే అనుకొని ఏం ప్రయోజనము. మా అయితే 1970లో ఏదో అనిండే అని అప్పుడేమన్నా చేసింటే బాగుంటాను, ఊరికి ఇప్పుడే ఎందుకు అనుకుంటాం? ఇంకా 1970 ఎన్నికి వస్తుంది ఏమన్నా? ఆపోతే అనాల్సింటివి, మరి ఆపోతే ఊరుకోంటివి. ఆపోతే అనింటే అయిపోతాయండి. మీ అత్తని మా అత్త ఆపోద్ది అనిండే, ఆపోద్దు నుంచి మా అత్త అంటే నాకు సరిపోదు అంటే ఏం చేసేకైతే నీకు? ఆపోద్దు నీకు పవర్స్ లేవు అనేదానికి. ఆయన పవర్ ఉంది. ఇప్పుడు ఆయన నన్నాలంటే ఆమె లేదు.
ధాన్యాలు చేర్చుకుంటావు. ఇంకా అయిపోయిన అనుభవాలు అంతే అవన్నీ అయిపోయినాయి. ఇంకా మనము అవి అట్లా అనాల్సిందే, అట్లా చేయాల్సిందే, ఇట్లా చేయాల్సిందే అంటే ఏమీ ఇప్పుడు ఉండవు. అట్లా ఎవరో చేయాల్సిందే, ఊరుకో ఉండవు. ఇంకా అవి ఊరుకో ఉండి ఇంక నుంచి రాకుండా జాగ్రత్త పడాలి అంతే. అంతేగాని ప్రతిదీ మనము గతం గురించి ఆలోచిస్తే రోగాలు వస్తాయండి, రోగాలు ఎక్కువగా వస్తాయి. భవిష్యత్తు గురించి ఆలోచిస్తే రోగాలు ఎక్కువ వస్తాయండి. గతం గురించి ఆలోచిస్తే భయం ఎక్కువవుతుందండి. మనకు భయం ఎక్కువైతుంది. భయము మంచిది కాదు, రోగాలు మంచివి కాదు. వర్తమానంలో జీవించడం నేర్చుకోవాలా. లివ్ ఇన్ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ అంటాడు. కాబట్టి ప్రజెంట్లోనే జీవించాలి మనం. అదే మనకు ప్రజెంట్ చేసింది భగవంతుడు. వర్తమానంలో జీవించయ్యా, ప్రతిదీ వెనక్కిది ముందుకి ఏమీ అనుకోవద్దు. ముందుకు ఏం జరుగుతుందో నాకు తెలుసు, నీకేం తెలియదు అని చెప్పినాడు. వెనకది నువ్వు చేసుకోండేది కాబట్టి అయిపోయింది. పెద్ద దాన్ని పట్టించుకోవద్దు, దీన్ని పట్టించుకోవద్దు. ఉన్న క్షణాన్ని ఆనందంగా అనుభవించేది నేర్చుకో. ఉన్న క్షణంలోనే మంచిగా ఉండడం అనేటువంటిది నేర్చుకో. చేతనైతే ఒకరికి సహాయం చేయి. నీ దగ్గర లేదు అంటే ఊరుకోండి. ఇచ్చేవాళ్ళని వద్దనొద్దు, మళ్ళీ ఇచ్చేవాళ్ళని కూడా గబ్బు లేపుకోదు. చేతనైతే ఒక మంచి కార్యం చేస్తుంటే సహాయం చేయి, లేదా వద్దనుకో వద్దు. నీ దగ్గర లేదు కదా ఊరికే ఉండే, సేమ్ దానికి తప్పేం లేదు. భగవన్నామ దానికి డబ్బులే ఇవ్వాల్సిన పని లేదు. గుడిలో వచ్చి నీళ్ళు వేసి తుడిచినా కూడా అది భగవత్ సేవే, భగవత్ సేవే. ఆయన బస్సులో పోతూ ఉన్నాడంట పాపము. ఆయన ప్రతి ఒక్కరికి ఓ సీట్ ఇస్తున్నాడంట. ఫుల్ రష్గా ఉంది. లేస్తానాడు సీట్ ఇస్తాడు, లేస్తానాడు సీట్ ఇస్తాను. ఊర్లో ఎక్కితే వాళ్ళకి సీట్ ఇస్తానే ఉన్నాడు అనమాట. సీట్ ఇస్తా అంటే ఒక ఆయన ఎవరో లాస్ట్ ఏం నా అట్లా అంటే, నా దగ్గర ఏమీ డబ్బులు లేవమ్మా, కనీసం ఇదన్నా చేస్తామని చెప్పేసి, నా దగ్గర ఏమీ డబ్బులు లేవు, కనీసం ఈ సీట్ అన్నా ఇస్తాం కనీసం అని చెప్పేసి ఆ విధంగా ఇస్తాను ముసలోళ్ళకి వాళ్ళకి ప్రతిసారి అని చెప్పేసి ఆయమ్మని. కాబట్టి డబ్బులు ఇవ్వాల్సిన పనేం లేదు. మంచి మాట చెప్పినా కూడా అది మంచిదే. వజ్రాల లాంటి ఒక మాట చెప్పినా కూడా అది మంచిదే. అదే సత్సంగం. కాబట్టి మనం పెద్దానికి డబ్బులే ఇవ్వాలా, డబ్బులతోనే జరుగుతాయి అదేం అవసరం లేదు. ఇప్పుడు భక్తిలో ఎట్లంటే బిజినెస్ అయిపోయింది బాగా. బిజినెస్ చేయకూడదు, భక్తితో బిజినెస్ అనేది చేయకూడదు. భగవంతుడు మనకు పేరు వచ్చే పనులను చేయకూడదు అని చెప్తుంది ధర్మశాస్త్రం. నీకు పేరు వచ్చే విధంగా చేయకూడదు, భగవంతుడు మెచ్చే విధంగా చేయాలి. పనులు ఏదన్నా చేస్తే భగవంతుడు మెచ్చుకోవాలి, అంతేగాని నీకు పేరు వచ్చే విధంగా చేయకూడదు. ఎంత గొప్పగా చేసినావు అనేటువంటిది కాకుండా పేరు రావచ్చు, సెకండరీ. అదే మనసులో పెట్టుకొని మనం చేయకూడదు అని చెప్తుంది శాస్త్రంలో ఇప్పుడు ఆ విధంగా చెప్తుంది. కాబట్టి అలాంటి వాటిని మనకి దూరంగా ఉండి ప్రతి క్షణము ఆనందంగా ఉండేటట్లు అనుగ్రహించవలసిందిగా భగవంతుని మనం వేడుకోవాలి. ఇక్కడ కురుక్షేత్ర తీర్థము మహత్యం. పులస్త్యుడు ఇలా అన్నాడు, అచ్చటి నుంచి రుచులచే కీర్తించబడి కురుక్షేత్రానికి వెళ్ళాలి. ఆ క్షేత్ర దర్శనం మాత్రం చేత పాపాలన్నీ పటాపంచలవుతాయి. ఎందుకంటే ఆ కురుక్షేత్రంలో ధర్మము గెలిచింది కాబట్టి. ఆ కురుక్షేత్రంలో అన్యాయం ముందు ధర్మము, అన్యాయము ఓడిపోయింది, ధర్మం గెలిచింది కాబట్టి అట్లాంటి క్షేత్రాన్ని మనము దర్శనం చేస్తేనే మన పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ నివసిస్తాను అని సదా పలికితే చాలా పాపాలు పోతాయి. కురుక్షేత్రంలో వెళ్ళి నేను నివసిస్తాను అన్నప్పుడు కూడా పాపాలు పోతాయని చెప్తారంట. అంటే అట్లాంటి గొప్ప వాళ్ళని తలుచుకున్నప్పుడు మనకు పాపాలు పోవడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే గొప్ప వాళ్ళని ఎప్పుడు తలుచుకుంటాము? మనం గొప్పవాళ్ళు కావాలనుకున్నాం. మనం గొప్పవాళ్ళు కావాలనుకున్నప్పుడు గొప్ప వాళ్ళని తలుచుకుంటాం. మనం ధనవంతులు కావాలనుకున్నప్పుడు ఏమంటాము? అదానీ అంబానీని తలుచుకుంటాం. అదానీ ఉన్నాడు, అంబానీ ఉన్నాడు. వీళ్ళంతా ప్రపంచంలో 17వ స్థానమో 18వ స్థానంలో ఉన్నారు. రిచెస్ట్ ఫెలోస్ 100 ఫెలోస్ తీస్తే వీళ్ళు ఒక 17వ స్థానమో 18వ స్థానంలో ఉంటారు వీళ్ళు. మరి ధనవంతుడు కావాలనుకున్నప్పుడు వాడు ఏం చెప్తాడంటే అంబానీ కావాలా, అదానీ కావాలా, రాండి మేము చేస్తాం మిమ్మల్ని ధనవంతుల్ని అంటాం. అదే మనం గొప్ప వాళ్ళని ఎందుకు తలుచుకుంటాము? ఆ గొప్పవాళ్ళు చేసినటువంటి కీర్తిని మనం తలుచుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క పుణ్యం మనకు లభిస్తుంది, వాళ్ళ యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఇప్పుడు పతివ్రతలు ఉన్నారు, సప్త ఋషులు ఉన్నారు. వీళ్ళందరినీ ఎందుకు తలుచుకోవాలని చెప్తుంది? వాళ్ళని తలుచుకోవడం వల్ల వాళ్ళ గుణాలు కొన్నైనా మనము
తీసుకోవాలి, మన జీవితంలోకి తీసుకోవాలి. అందుకే వాళ్ళని తలుచుకోవాలని చెప్తుంది. తలుచుకొని ఊరికే ఉండకూడదు. తలుచుకొని వాళ్ళ గుణాలను కొన్నైనా మనం తీసుకోవాలి. సీత, మండోదరి, తార, సతీ, అనసూయ వీళ్ళంతా గొప్ప వాళ్ళు, పతివ్రత శిరోమణులు వాళ్ళందరూ కూడా. సప్త చిరంజీవులు ఉన్నారు, సప్త ఋషులు ఉన్నారు, ఈ విధంగా మనకు పతివ్రతలు ఉన్నారు. వీళ్ళందరినీ మనం తలుచుకోవడం వలన వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు. గాలికి ఎగిరి అక్కడ ధూళి శరీరంపై పడితే దుష్టుడైనా కూడా ఉత్తమ గతిని పొందుతాడు. గాలికి ఎగిరి అక్కడ ధూళి శరీరంపై పడితే, మన కురుక్షేత్రం యొక్క ఇది ఆ ధూళి మన మీద పడితే దుష్టుడైనా ఉత్తమ గతిని పొందుతాడు. ఉత్తమ గతిని మనం పొందుతారు. దక్షిణాన సరస్వతి, ఉత్తరాన దృషద్వది నది. కురుక్షేత్రంలో నివసించేవాడు స్వర్గములో నివసించినట్లే. నారద, యుధిష్ఠిర, ధీరుడు ఒక నెలైన సరస్వతి నది తీరాన కురుక్షేత్రంలో ఉండాలి. ఆ బ్రహ్మ ఋషులు, గంధర్వులు, సిద్ధులు, చారణులు మొదలైన వారు బ్రహ్మక్షేత్రానికి వెళ్తారు. ఇప్పుడు కాశీలో ఒక నెల రోజులు ఉండాలనో, కాశీలో ఒక వారం రోజులు ఉండాలనో పోతుంటారు కొంతమంది. అక్కడ భగవంతుని యొక్క స్వయంభూ లింగం ఉంది కాబట్టి అక్కడ ఉండేటువంటి మనకు గాలి కానీ, అక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ, అక్కడ ఉండేటువంటి ఆరా కానీ, ఇవన్నీ కూడా మనసుని ప్రశాంతం చేస్తాయి. ఇప్పుడు తిరుపతికి వెళ్ళినామనుకోండి, పైన పోయినప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మనసంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అట్లాంటి తీర్థాలని సందర్శించినప్పుడు మనలో ఒక ప్రశాంతమైన మనసు ఏర్పడుతుంది. ఆ మనసు కూడా మన కంట్రోల్లోకి రావడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా యుధిష్ఠిర, మనసులో అయినా కురుక్షేత్రం పోవాలి అని అనుకుంటే పాపాలు నశించిపోతాయి. కురుక్షేత్ర శ్రద్ధతో కురుక్షేత్ర యాత్ర చేస్తే రాజసూయ యాగాలు చేసినట్లే, రాజసూయ యాగం చేసినట్లే. మనం కురుక్షేత్రం అనేటువంటి యాత్ర మనం చేస్తే రాజసూయ యాగం చేసినట్లే. ద్వారపాలకుడుగా అక్కడ ఉన్న మచకృతుడు అనే యక్షునికి నమస్కరిస్తే 1000 గోవుల దాన ఫలితం కలుగుతుంది. 1000 గోవుల దాన ఫలితం అనేటువంటిది కలుగుతుంది. ధర్మజ్ఞ ఆపై విష్ణు నివాసమైనటువంటి సతత క్షేత్రానికి పోయాలి. అక్కడ ఎల్లప్పుడూ హరి నివసిస్తాడు. సతత క్షేత్రంలో స్నానం చేసి త్రిలోక బావుడైనటువంటి విష్ణువుకి నమస్కరిస్తే అశ్వమేధ ఫలాన్ని, చివరకు విష్ణులోకాన్ని పొందుతాడు. అక్కడ నుంచి త్రిలోక ప్రసిద్ధి అయినటువంటి పారిప్లవ తీర్థాన్ని దర్శిస్తే అగ్నిష్టో మాత్రి రాత్రఫలం అనేటువంటిది పొందుతాడు. అంటే అనేక యజ్ఞాలు చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్తున్నారు. అక్కడి నుంచి పృథ్వీ క్షేత్రానికి చేరితే 1000 గోవుల దానఫలం లభిస్తుంది. పృథ్వీ క్షేత్రం అనేటువంటిది ఉంటుంది. అక్కడ చేరితే 1000 గోవుల దానఫలం లభిస్తుంది. తీర్థ సేవాభిలాష కలవాడు ఈ ప్రదేశము శలునికి, ఈ ప్రదేశం నుంచి శలుకినికి తీర్థానికి పోయి దశాశ్వమేధ తీర్థాన్ని స్నానం చేస్తే 10 అశ్వమేధ ఫలాన్ని పొందుతాడు. నాగుల తీర్థం వెళ్ళి సర్పదేవిని సర్తిస్తే అగ్నిష్టో ఫలాన్ని, సర్పలోకాన్ని కూడా పొందుతారు. అక్కడ ఒక రాత్రి ఉంటే సహస్ర గోదాన ఫలాన్ని అందుకుంటారు. జితేంద్రుడైనటువంటి నియతహారంతో పంచమనద తీర్థానికి వెళ్ళి కోటి తీర్థాలతో మునిగి అశ్వమేధ ఫలాన్ని పొందుతారు. అశ్విని దేవతల తీర్థానికి చేరితే రూపవంతుడైతాడు, అంటే ఆరోగ్యవంతుడైతాడు. అశ్విని దేవతలు అంటే దేవతల యొక్క వైద్యులు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఆరోగ్యవంతులు, రూపవంతులైతారు ఆ క్షేత్రంలో స్నానం చేస్తే. ధర్మజ్ఞ, అటుపైన పూర్వము వరాహ రూపంలో విష్ణువు ఉన్న వరాహ తీరానికి వెళ్ళి స్నానం చేస్తే అగ్నిష్టోమ ఫలం పొంది సుఖిస్తారు. వామనావతారంలో, వరాహ అవతారంలో ఉండేటువంటి అక్కడ తీర్థంలో స్నానం చేస్తే ఆ విధంగా ఉంటుంది. రాజేంద్ర, పిమ్మట జయంతిలోని సోమతీర్థానికి చేరుకోవాలి. అక్కడ స్నానం చేస్తే రాజసూయాగం చేసిన ఫలితం వస్తుంది. ఏకాంశ తీర్థంలో మునిగితే 1000 గోపుల దానం ఫలితం వస్తుంది. కృతచౌచ తీర్థంలో మునిగితే యాత్రికుడు పుండరీక యాగం చేసినటువంటి ఫలితం అనేటువంటిది వస్తుంది. రాజేంద్ర, కాబట్టి నీ స్థానంలో యక్షిణి అనే ప్రసిద్ధ క్షేత్రం ఉంది.
అక్కడ చేరి స్నానం చేస్తే కోరికలన్నీ తీరుతాయి. మన కోరికలన్నీ కూడా అక్కడ తీరుతాయి. భరతవర్ష అది కురుక్షేత్ర ద్వారం అని ప్రసిద్ధి పొందింది. అక్కడ ప్రదక్షిణ చేసి ఏకాగ్ర చిత్తముతో పుష్కర తీర్థంలో తుల్యమైనటువంటి ఆ తీర్థాన స్నానం చేసి ఋషులను పితరులను అర్పించాలి. దీనివల్ల అశ్వమేధ ఫలితాన్ని కృతకృత్యతను సాధించగలుగుతారు. జమనగ్ని పురుషుడు పరశురాముడు ఈ తీర్థాన్ని నిర్మించినాడు. కురుక్షేత్ర ద్వారము అనేటువంటి అక్కడ పుష్కర తీర్థం ఉందన్నమాట. ఆ పుష్కర తీర్థాన్ని పరశురాముడు నిర్మించినాడంట. తర్వాత ఏకాగ్ర మనస్కుడై పరశురామ కుండలాలకు పోవాలి. రాజేంద్ర చేజోవంతుడైనటువంటి పరశురాముడు క్షత్రియ సముదాయాన్ని చంపి 5 కుండలాలను కల్పించినాడు. నరశ్రేష్ఠ ఆ కుండలాలను అతడు క్షత్రియ రక్తముతో నింపి పితృ ప్రవిత మహిళకు రక్తార్పణం చేసినాడని వినికిడి. ఆ పనికి పొంగిన పితృదేవతలు పరశురామునితో ఇలా పలికినారంట. నా రామ పరశురామ భృగునందన, నీ పరాక్రమము పితృభక్తి మమ్ములను ప్రసన్నులు చేశాయి. నీకు కోరిన వరం ఇస్తాము అని చెప్పేసి అక్కడ పితృదేవతలు అడిగారంట పరశురాముణ్ణి. అంటే అతడు క్షత్రియ రక్తంతో నింపేసినాడంట. అంటే శత్రువులను అక్కడ జయించి ఆ రక్తముతో నింపేసినాడంట. ఆ రక్తాన్ని దేవతలకు అర్పణం చేసినాడంట. అందుకోసము పితృదేవతలు సంతసించి నీకు కావలసినటువంటి వరాన్ని ఇస్తాము అని చెప్పినారంట. ఆ విధంగా వారి పలుకులు విని యోగాగ్నేశ్వరుడు పరశురాముడు అంజలి ఘటించి ఆకాశంలో నిలిచిన పితరులతో ఇలా అన్నాడు. మీరు నాపై ప్రసన్నులైతే మీ కృపా ప్రసాదాన్ని కోరుతూ ఉన్నాను. నా తపస్సు కొనసాగేటట్లు వరం ఇవ్వండి అన్నారు. రోషముచే నాచే శత్రువులంతా చంపబడినారు. మీ తేజముతో పాపం నుంచి నన్ను విముక్తి చేయండి. ఆ కుండలాలను తీర్థంగా అనుగ్రహించండి. అంటే ఆ రక్తం ఉండే కుండలాలన్నింటి కూడా స్వచ్ఛమైనటువంటి తీర్థాలుగా మార్చండి అని చెప్పేసి అడిగినాడంట. పరశురాముడు శుభవాక్యాలు విన్నటువంటి పితరులు ఆనంద పరవశులై ప్రసన్నతో ఇలా అన్నారు. చిరంజీవి, నీ తపస్సు మాపై గల పితృభక్తితో అధికమవుతుంది. కోపంతో నువ్వు చేసిన క్షత్రియ సంహారం నుంచి విముక్తి పొందుతావు. క్షత్రియులు వారి కర్మలచే నశించినారు. నువ్వు ఎందుకంటే వాళ్ళు ఎవరైతే చంపబడినారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కర్మలు వలన నీ ద్వారా చంపబడినారు. ప్రదక్షిణ. సో కాబట్టి నీచే నిర్మించబడిన కుండలాలు తీర్థాలవుతాయి. ఆ కుండలాల్లో స్నానం చేసి పితృతర్పణం చేస్తే పితరులు ప్రసన్నులై భూమి మీద దుర్లభమైన కోరికలను తీరుస్తారు. చూడండి, అంటే పితృదేవతలకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చినారు చూడండి. కాబట్టి మన పితృదేవతలను మనము తాత ముత్తాతలని వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి. పెద్దవాళ్ళని గౌరవించకపోతే మనకు ఎందుకంటే ఈ అత్త మామల్ని తల్లిదండ్రుల్ని వీళ్ళందరినీ వాళ్ళ తాత ముత్తాతల్ని వీళ్ళందరినీ కూడా మనం గౌరవించాల్సిందే. ఎందుకంటే ఆ పితృదేవతలు మన వంశం మనం వాళ్ళకి సరే అసంతృప్తి కలిగింది అనుకోండి, మన సంసారం చిన్న భిన్నమవుతుంది. ఒక్కోసారి వాళ్ళని ప్రసన్నం చేస్తే మనకి ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది. వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలా. ఉన్నప్పుడు వాళ్ళంతా పీడించింటాం, మనం ఉన్నప్పుడు పీడించింటాం. తర్వాత ఫోటోకి పూలమాల వేసి పెద్దగా అందరినీ పిలిచి చేస్తూ ఉంటాం. ఇదే ఉండేది. ఉన్నప్పుడు వాళ్ళని బ్రతికున్నప్పుడు వాళ్ళతో మాట్లాడండి, 2 మాటలు మాట్లాడండి, తప్పేం లేదు. వాళ్ళతో మాట్లాడండి. తల్లిదండ్రులతో మాట్లాడేదానికంటే నీకు జన్మనిచ్చింది ఎవరు చెప్పండి? నువ్వు ఈరోజు ఇక్కడ కూర్చున్నావంటే నీకు జన్మను వాళ్ళు ఇవ్వకుండా పోతే నువ్వు కూర్చోనగలుగుతావా చెప్పండి? వాళ్ళ రుణము ఎంత ఇచ్చినా కూడా నువ్వు తీర్చుకోలేవు. నువ్వు ఎంతన్నా ఇవ్వు. తల్లి రుణము, తండ్రి రుణము, గురువు రుణము ఎవరు ప్రపంచంలో ఎవరు తీర్చుకోలేరు. ఇంతవరకు ఎవరు తీర్చలేరు కూడా. మరి అంతే కదా. పెళ్లి చేసుకొని పితృరుణం తీసుకోవాలనే ఆయన పెళ్లి చేసుకోండి. పాండురాజు జగత్కారుడు కూడా అంతే. మనకి ఎన్ని వచ్చినాయి. కాబట్టి మనము పితృదేవతలకి ఉన్నప్పుడు వాళ్ళని బాగా చూసుకోవాలా. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకు పిండాది కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నిర్వహించాలా. ఆ సక్రమంగా నిర్వహించడం వల్ల మనకు మేలు అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక కనెక్షన్. ఇది ఈ చక్రము సృష్టి చక్రం. ఇది ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఇదేం ఆగిపోయేది కాదు.
నువ్వు పోతా ఉంటావు, మళ్ళీ పుడతా ఉంటావు, మళ్ళీ పోతా ఉంటావు, మళ్ళీ పుడతా ఉంటావు. ఇది సృష్టి చక్రం. ఇది మనం ఊరికే అనుకుంటాం మనం పోతాము, భయము గేము ఏమి లేదా. అది సృష్టి చక్రం అంతే. మానవుడిగా పుట్టినవాడు, మత్స్యలోకంలో పుట్టిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాల్సిందే. ఏ రోజు ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే వాళ్ళంతా కూడా. సో నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు చేసి నువ్వు వెళ్ళిపోవాల్సిందే. దాంట్లో వేరే వేరే ఆలోచన అనేటువంటిది పెట్టుకోకూడదు. మనం ప్రతిదీ పెట్టుకోకూడదు. సో మనకు అవకాశం వచ్చినప్పుడు మన రోల్ మనం ప్లే చేయాలి. డ్రామాలో ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేయాలి. హీరో రోల్ పోయి విలన్ ప్లే చేస్తారంటే ఊరుకుంటారు వాళ్ళు? చెప్పండి. సినిమాలో హీరో రోల్ నేను ప్లే చేస్తాను, హీరోయిన్ రోల్ వేరే ఆయన ప్లే చేస్తుంది, ఆయన ముద్దు అని చెప్తే ఊరుకుంటారు వాళ్ళు. ఎవరి రోల్ ప్లే చేయాలి వాళ్ళు. అంతే. భగవంతుడు అదే ఇచ్చిండేది అందరికీ. ఏది చేసినా భగవంతుడు దాన్ని సమానంగా స్వీకరిస్తాడు. ఏది చేసినప్పటికీ కూడా దాన్ని సమానంగానే స్వీకరిస్తాడు. భగవంతుడికి స్వల్పస్తే అధిక ఫలం అంటారు. స్వల్పం చేస్తే అధికంగా తీసుకుంటాడు ఆయన. నువ్వు 99 తప్పులు చేసి ఒక మంచి పని చేసినావు అనుకో, భగవంతుడు ఏమంటాడంటే ఓ పర్వాలేదు ఒకటన్నా చేసినాడు కదా వాడు అంటాడు. అదే మనము 99 మంచి చేసి ఒకటి తప్పు చేసినామనుకో, లోకం ఏమంటుందంటే ఆయన వేస్ట్ తప్పు చేసేసా అంటాం. అది మనకి వాళ్ళకి ఉండేటువంటి గొప్పతనం. మనకి వాళ్ళకి ఉండేది అదే. లోకం నిందిస్తుంది కానీ భగవంతుడు నిందించడు. ఎందుకంటే లక్ష్మీదేవి అంటుంటుంది, మీరు ప్రతిదీ చాలా తూకమేయదండి, గర్భఫలాలన్నీ వాళ్ళకి ఇచ్చినారు, వాళ్ళకి వాళ్ళు అట్లా చేస్తా అంటే ఏం చేసేది? మీరు ప్రతిదీ ఆ విధంగా చేయకూడదు అని చెప్తాను. లక్ష్మీదేవి అంటుంటుంది వెంకటేశ్వర స్వామిని, ఏమంటుందంటే ప్రతిదీ మీరు తూకమేయద్దండి, మీరే కదా కర్మఫలాలు వాడికి ఇచ్చిండేది. మరి కర్మఫలాలు ఇచ్చినప్పుడు వాడు తప్పు చేస్తున్నాడు. ఆ తప్పు చేసినప్పుడు ఎందుకు అంతెందుకు శిక్షిస్తారు వాడిని? ఇదే అడుగుతుంది ఆమె. ఏ అవతారంలో వచ్చినా వెంటనే వచ్చేస్తుంది ఏదో రకంగా. ఎందుకంటే ఈయన ఏం చేస్తాడో శపిస్తాడో ప్రాబ్లము. ఈయన ఊరికే ఉండడు, ఏదో ఒకటి చెప్పించేస్తాడు ఇంకా విష్ణువు. అందుకని ఆమె అప్పుడప్పుడు బ్రేక్ వేస్తూనే ఉంటుంది. బ్రేక్ వేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఏదో ప్రతి అవతారంలో కూడా ఆమె వెనుక వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనల్ని రక్షించడానికి. యోగ నిద్రలోకి పోయినప్పుడు ఇప్పుడంతా నడిపేది ఎవరు? లక్ష్మీదేవినే నడిపేది. లక్ష్మీదేవి, గణపతి, శివుడు, అమ్మవారు వీళ్ళే నడిపేది. రెస్ట్ తీసుకో అని పంపించినారు ఆయన్ని, విష్ణువుని. కొంత రెస్ట్ తీసుకోపా మేము చూసుకుంటామని. ఇవన్నీ ఇప్పుడు సర్దుతారు వాళ్ళు వచ్చి. కొద్దిగా మంచి మంచి పూజలు ఇవన్నీ చేపించి కొద్దిగా మహావిష్ణువు యొక్క అనుగ్రహం వచ్చేటట్లుగా వాళ్ళందరూ చేస్తారు. ఇప్పుడు ఈ వినాయకుని పూజ చేపించి విఘ్నాలు తొలగేటట్లు చేస్తారు. ఆ తర్వాత అనేక రకాల వరమహాలక్ష్మి వ్రతం చేసి అవి అంతా అనుగ్రహిస్తారు. ఇవన్నీ ఆయన ఎట్లా కన్ను మూసుకున్నాడు, ఇప్పుడు ఏమో చేసేయచ్చని. కన్ను తెరిసే కష్టం, మళ్ళీ ఇచ్చేయలేదు ఆయన. అందుకని వీళ్ళ నలుగురిని పెట్టినాడు ఆయన. నేనే ఉండేది, వీళ్ళు కూడా అంత అనుభవం రాని అని చెప్పేసి వీళ్ళందరూ కార్తీక మాసం వరకు, ఉత్తాన ఏకాదశి వరకు వీళ్ళే ఉంటారు. ఇంకా సృష్టిని నడిపేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కొద్దిగా సర్దుతారు. ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడు కనీసము ఆ లక్ష్మీ పూజ చేయండిరా, ఆ గణపతి పూజ చేయండి, అట్లా అమ్మవారికి నమస్కరించండి, ఇవన్నీ కనీసం చేయండి, కొద్దిగా తగ్గిస్తాం, మీకు కన్సెషన్ ఇస్తాం, డిస్కౌంట్ ఇస్తాం రోజు అట్లా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా డిస్కౌంట్లు ఇస్తారు. ఇప్పుడు ఆయన ఉత్తాన ఏకాదశి రోజు లేస్తాడు, అప్పటి నుంచి మళ్ళీ కేర్ఫుల్గా ఉండాలి. ఇంకేం చేయకూడదు. ఇంకా అప్పటి వరకు పర్వాలేదు రోజంతా. కాబట్టి ఆ విధంగా ఇక్కడ తీర్థాల్లో మనము స్నానం చేస్తే అనేక రకాలైనటువంటి పరశురాముడు యొక్క తీర్థాన్ని చేరినారు. పితరులకు ఇక్కడ చేయడం వల్ల పితరుల యొక్క మనకు ఆశీర్వాదం అనేటువంటిది లభిస్తుంది అని చెప్పడం అనేటువంటి జరిగింది. అవి నీచే నిర్మించబడిన కుండలాలు తీర్థాలు అవుతాయి. ఆ కుండలాల్లో స్నానం చేసి పితృతర్పణం చేస్తే పితరులు ప్రసన్నమై భూమి మీద దుర్లభమైన కోరికలను తీరుస్తారు, మనోరథాన్ని, శాశ్వత స్వర్గలోకాన్ని ప్రదానం చేస్తారు అని చెప్పేసి ఆ కుండలాల్ని మరి స్వచ్ఛ నీటిగా మార్చినారు వాళ్ళందరూ కూడా. ఈ విధంగా వరాలిచ్చి ప్రేమతో అతని అనుమతి పొంది అంతర్ధానమైనారు. రాజేంద్ర ఇలా రామ హృదయాల్లో స్నానం చేసి బ్రహ్మచారి నీతవ్రతుడైనటువంటి పరశురాముని అర్చిస్తే సువర్ణ రాశిని పొందుతారు.
పిమ్మట వంశమూలక తీర్థాన్ని చేరుకోవాలి. అక్కడ స్నానం చేస్తే వంశం తరిస్తుంది. కాయశోధక తీర్థంలో స్నానం చేస్తే శరీరం తప్పక శుద్ధి అవుతుంది. శరీర శుద్ధి పొందిన మానవులు శ్రేష్ఠులు కళ్యాణమయాలైనటువంటి లోకాలను చేరుతారు. అంటే అట్లాంటి తీర్థాల్లో స్నానం చేయడం వల్ల శరీరం అనేటువంటి శుద్ధి అవుతుంది. అలా ప్రయాణం చేస్తూ లోకోత్తర తీర్థాన్ని చేరాలి. ధర్మజ్ఞ అది ముల్లోకాల్లో ప్రసిద్ధమైంది. అక్కడ స్నానం చేసిన వారు తన వారందరినీ ఉద్ధరించగలుగుతాడు. అక్కడ స్నానం చేస్తే తన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించగలుగుతాడు. ఈ తీర్థంలో మునిగి జితేంద్రియుడై పితృదేవతలను దేవతలను అర్పిస్తే సంపదలను పొందుతారు. సి తీర్థంలో కపిల తీర్థాన స్నానం చేసి బ్రహ్మచారులై పితరులను దేవతలను పూజిస్తే 1000 గోవులను దానం చేసిన ఫలితం వస్తుంది. కపిల తీర్థం. సూర్యతీర్థాన్ని చేరి ఏకాగ్రతతో పితృదేవతలను ఆరాధించి ఉపవాసం చేస్తే అగ్నిష్టమయ యాగ ఫలాన్ని పొంది సూర్యలోకాన్ని పొందుతారు. ఇట్లా అనేక రకాలైనటువంటి పిమ్మట గోభవన తీర్థానికి పోయి అక్కడ స్నానం చేసి అభిషేకం చేస్తే 1000 గోవుల దానం చేసిన ఫలితం లభిస్తుంది. చూడండి, ఇన్ని తీర్థాలు భగవత్ శక్తితో నిండి ఉన్నాయి. మన దేశంలో ఎన్ని తీర్థాలు భగవత్ శక్తితో నిండి ఉన్నాయి. మనము ఎంతోమంది ఋషులు అక్కడ తపస్సు చేశారు. ఎంతోమంది పరశురాముడు లాంటి వాళ్ళు అట్లాంటి కుండలాలు నిర్మించినారు. ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర కలిగి ఉంది చూడండి. ఆ కుండలాల్లో ఆ తీర్థాల్లో స్నానం చేసినటువంటి వాళ్ళకి ఎన్నో గొప్ప ఫలితాలు. ఏంటంటే ఒక తీర్థంలో స్నానం చేస్తేనే అన్ని ఫలితాలు వస్తాయి. ఎంత గొప్ప సంస్కృతి చూడండి మనది. ఎంత గొప్ప సంస్కృతి మనం చెప్పండి. ఇట్లాంటి సంస్కృతిని మనము అసలుకి ఎక్కడ కూడా ఊహించలేము. ప్రపంచంలో ఎక్కడ కూడా ఊహించలేము. కానీ ఇట్లాంటి సంస్కృతిలో కూడా మనము ఆనందాన్ని పొందలేకుండా ఉన్నాము అంటే మనం ఎంత వెనుకబడి ఉన్నాం చెప్పండి. ఋషులు వీళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందినారు. వాళ్ళందరూ కూడా ఋషులు, మునులు, వీళ్ళందరూ కూడా గొప్ప రాజులు, వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా వాళ్ళు వెళ్ళి తపస్సులు చేసుకుని ధ్యానం చేసుకుని ఏకాగ్రతతో భగవంతుని దర్శించినారు. తీర్థాల్లో మునిగి అనేక పాపాలను పోగొట్టుకున్నారు. మరి మనము అలాంటివి మనం చేయకుండా పోయినా ఇలాంటి వాటి గురించి మనం తెలుసుకోలేకుండా పోతున్నామంటే మన జీవితం వ్యర్థమే కదా. మన జీవితం ఈరోజు వ్యర్థమైనట్లే. ఏదో కొన్ని దాంట్లకు మనం పరిమితం అయిపోతున్నాం. ఏదో కొన్ని దాంట్లకు అంటే తెలియని వాళ్ళు పరిమితం అయితే ప్రాబ్లం ఏం లేదు. తెలిసిన వాళ్ళు కూడా పరిమితం అయిపోతున్నారు. భౌతికమైన సుఖాలకు పరిమితం అయిపోతున్నారు. సాయంత్రం అయితేనే కనీసము మనం గంట సేపు రాజకీయాల గురించి ఏదేదో గురించి మాట్లాడుకుంటున్నామే తప్ప మన అంతరంగంలోకి వెళ్ళి మనల్ని మనం శుద్ధి చేసుకోవాలా. ఎప్పుడు పోతుందో ఏమో ప్రాణం అనేటువంటిది లేకుండా ఈరోజు ఏదో మేము శాశ్వతంగా ఉంటాము అనేటువంటి దీంతో మనం బ్రతుకుతున్నాం. చూడండి, ఒక గంట సేపు కూడా మనం కేటాయించలేకుండా పోతున్నాము. ఇట్లాంటి అద్భుతమైనటువంటి వాటిని తెలుసుకొని పిల్లలకి దాన్ని చెప్పడం ద్వారా వాళ్ళలో కూడా జిజ్ఞాసను నింపి వాళ్ళలో కూడా ఒక భక్తి వైరాగ్యాలను నింపడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనము ఈ వయసు కన్నా మనకు భగవంతుడు ఇట్లా తెలుసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినాడు. అది చాలా కృతజ్ఞత చెప్పుకోవాలి మనం. ఎంతోమంది ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించినటువంటివి ఏవి చదువుకోకుండా ఉన్నారు. రేపు పొద్దున మీరు ఏ తీర్థాల్లో స్నానం చేసినారనుకోండి, ఎక్కడన్నా వెళ్ళి అక్కడ పాపాలు కూడా పోగొట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది. అంటే అనేక తీర్థాల్లో అందుకే స్నానం చేస్తారు అందరూ కూడా. అదేవిధంగా శంకినీ తీర్థాన్ని చేరి అక్కడ దేవ తీర్థంలో మునిగితే ఉత్తమ సౌందర్యం లభిస్తుందండి. చూడండి, నీకు లేనిదేది అన్ని కోరికలు తీరుతాయి. ఈ క్షేత్రాలు ఈ తీర్థాల్లో స్నానం చేస్తే నీకు కోరికలే ఉండవు, అన్నీ తీరిపోతాయి. అన్ని రకాలుగా. ఇక్కడమ్మా ఇక్కడ సౌందర్యం కావాలా? ఓహో, అట్లనా? మీరు అట్రాక్ట్ అయిపోతారు అప్పుడే. శంకినీ తీర్థము, శంకినీ తీర్థానికి చేరితే దేవతీర్థంలో మునిగితే ఉత్తమమైన సౌందర్యం వస్తుంది. తెల్లగా తరలేదు తెలియదు, మళ్ళీ సౌందర్యం వస్తుందని చెప్పినారు. అందుకని రాజా సరస్వతీ నదిలో అరంతుకం అనేటువంటి ద్వారపాలక తీర్థానికి పోవాలి.
యక్షరాజైన కుబేరుడు రేపు అక్కడ స్నానం చేస్తే అగ్నిష్టమయ యాగ ఫలితాన్ని పొందుతారు. రాజేంద్ర, ఈ ప్రదేశం నుంచి బ్రహ్మవర్తం చేరాలి. అందులో స్నానం ఆచరిస్తే మానవుడు బ్రహ్మలోకాన్ని పొందుతాడు. ఆ స్థానం నుంచి సాట్లేని సుతీర్థాన్ని చేరాలి. పితరులు దేవతలు కలిసి ఉంటారు. పితృదేవ పూజలో భాగంగా అక్కడ స్నానం చేస్తే అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందుతారు. మిమ్మట పితృలోకాన్ని పొందుతారు. భరతశ్రేష్ఠ, కాశీశ్వర తీర్థాల్లో స్నానమాడితే రోగాలు దూరమై బ్రహ్మలోకానికి పొందుతారు. అదేవిధంగా మాతృతీర్థము ఉంది. అందులో మునిగిన వారి సంతానం వృద్ధి పొంది తగ్గని సంపదను పొందుతారు. సంతానాన్ని పొందుతారు, సంపద తగ్గదు వాళ్ళకి. ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా నియమంతో మితాహారంతో సీతావనం అనే తీర్థం వెళ్ళాలి. అక్కడ అటువంటి మహత్తర తీర్థము ఉంది. ఈ తీర్థాన్ని ఒకసారి చూసినా మునిగిన కేశ ప్రక్షాళనం చేసుకున్న పవిత్రులవుతారు. మహారాజా, అక్కడ స్వావిలో మానహ తీర్థం ఉంది. తీర్థగాములు, విప్రులు, విద్వాంసులు అక్కడ స్నానం చేసి సాట్లేని ఆనందాన్ని పొందుతారు. స్లావిలో మాపహ తీర్థము ప్రాణాయాది యోగా ప్రక్రియలు పాటించి రోమాలను తొలగించుకొని పవిత్రులై ఉత్తమ గతులను పొందుతారు. అక్కడంతా కూడా మహర్షులంతా కూడా స్నానం చేస్తూ ఉంటారు. తర్వాత దశాశ్వమేధిక తీర్థం ఉంది. ఆ తీర్థం స్నానం ఆచరిస్తే మానవుడు ఉత్తమ గుణాలను పొందుతాడు. అక్కడి నుంచి లోక ప్రసిద్ధమైన మనుష్య తీర్థాన్ని చేరాలి. బోయవాణి బాణాల దెబ్బకు తిన్న జింకలు ఆ సరస్సులో స్నానం చేసియే మనుష్య రూపాన్ని పొందినాయండి. చూడండి, బోయవాడు ఎవరైనా బాణాలు వేస్తే ఆ గాయాలతో అవి ఆ తీర్థంలో మునిగితే అవి మనుష్య రూపం, అంటే ఏదన్నా ఒక శాపం ద్వారా ఆ విధంగా పుట్టినటువంటి జింకలు మానవ రూపాన్ని పొందినాయి అని చెప్తారు. బ్రహ్మచర్యంతో ఏకాగ్ర చిత్తంతో అక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయి. ఈ విధంగా రాజా మానుష్య తీర్థానికి తూర్పున క్రోసు దూరంలో అనగా నది ఉంది. అది శుద్ధిలో చేత సేవించబడుతోంది. పితృదేవతలకు అక్కడ శ్యామల అన్నాన్ని అర్పిస్తే గొప్ప ధర్మఫలం కర్త జరుగుతుంది. అక్కడ ఒక బ్రాహ్మణునికి భోజనం పెట్టిన 1,000,000 బ్రాహ్మణులకు అన్నదానం చేసినట్టుగా ఉంటుంది. ఆ నదిలో స్నానం చేసి పితరులను దేవతలను ఆరాధిస్తే అక్కడ ఒక రాత్రి నివసిస్తే అగ్నిష్టో మయా యాగాచరణం చేసినట్టుంటుంది. రాజేంద్ర తర్వాత బ్రహ్మ నివాసానికి వెళ్ళాలి. బ్రహ్మదుంబరం అనేటువంటి పేరు గల ప్రసిద్ధి చెందిన తీర్థం ఉంది. నరోత్తమ, అక్కడ సప్తఋషి కుండం ఉంది. ఆ కుండలాల్లో కపిలాష్ట కేదార తీర్థంలో మునిగితే గొప్ప పుణ్యరాశి, కేదార తీర్థంలో మునిగితే గొప్ప పుణ్యరాశి వస్తుంది. అచ్చట బ్రహ్మను దర్శిస్తే పాపాలు పోతాయి. బ్రహ్మలోకంలో శ్రీనివాసం ఉంటుంది. కపిశ్రేష్ఠుడిని కేదారంలో స్నానం ఆచరిస్తే పాపాలు పోయి అంతర్ధాన విద్య తెలుస్తుంది. రాజేంద్ర, ఈ ప్రదేశం నుంచి ప్రసిద్ధమైన సరక తీర్థానికి చేరాలి. అక్కడ కృష్ణపట్ట చతుర్దశి నాడు శివుణ్ణి సేవిస్తే అన్ని కోరికలు తీరిన పిదప స్వర్గానికి చేరుతాడు. ఆ సరక తీర్థంలో 3 కోట్ల తీర్థాలు ఉన్నాయండి. చూడండి ఎట్లా ఉంది, చూడండి ఇంత 3 కోట్ల తీర్థాలు ఉన్నాయి. చూడండి సరక అవన్నీ ఎక్కడ అంటే ఇప్పుడు మనకు అంత ఉండకపోవచ్చు. కాలగర్భంలో కలిసిపోయి ఉంటాయి అన్నీ కూడా. ఎక్కడ అనేది ప్లేస్ అంటే దొరుకుతుంది, ఎక్కడుండింది అని చెప్పేసి మనకు యూట్యూబ్లో దొరుకుతుంది. కార్బన్ రేటింగ్ అనే పద్ధతి ద్వారా కనుక్కున్నారు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ కూడా. కార్బన్ రేటింగ్ అనేటువంటి ఒక పద్ధతి ఉంది. దాంతో మనము అది ఏ శతాబ్దానికి సంబంధించింది, అది ఎక్కడుంది అని కనుక్కుంటారు. మామూలు కనుక్కునేటువంటి ఇది ఉందన్నమాట. మనకి తర్వాత ఆ తీర్థాలు రుద్రకోటి నూతిలో కుండాల్లో కనిపిస్తాయి. అక్కడ ఇలస్పద తీర్థంలో స్నానం చేసి దేవతలకు ఆరాధిస్తే దుర్గతులు పోయి వాజపేయ యాగ ఫలితం వస్తుంది. ఈ స్థలంలో కిందానం, కింజత్వం అనేటువంటి తీర్థాలు ఉన్నాయి. అక్కడ స్నానం చేస్తే అంతులేని ఫలితాన్ని పొందుతారు. జితేంద్రియుడు అనేటువంటి కలశ తీర్థంలో స్నానం చేస్తే అగ్నిష్ట యాగం పొందిన ఫలితం పొందుతారు. ఉరువంశ శ్రేష్ఠ, నరక తీర్థానికి తూర్పున నారద తీర్థం ఉంది. అది అంబాజన్మ అనేటువంటి పేరు. ఈ తీర్థాన్ని మునిగినటువంటి వాడు ప్రాణత్యాగం చేస్తే నారదుని ఆజ్ఞానుసారం ఉత్తమ లోకాలను పొందుతారు. అక్కడ ప్రాణత్యాగం చేస్తే ఉత్తమ లోకాలను పొందుతారు. శుక్లపక్ష దశమి నాడు
పుండరీక తీర్థంలో ప్రవేశించాలి. అక్కడ స్నానం చేస్తే పుండరీక యాగాన్ని ఆ యాగ ఫలితాన్ని పొందుతాడు. లోక ప్రఖ్యాతి కలిగిన త్రివిష్ట తీర్థాన్ని చేరాలి. అక్కడ వైతరణి అనేటువంటి పుణ్యనది ఉంది. వైతరణి నది మనకు నరకం పోయేది. అక్కడ స్నానం చేస్తే స్థూలపాణి వృషభధ్వజుడు అయిన శంకరుణ్ణి ఆరాధిస్తే మానవుడు పాపదూరుడై ఉత్తమ గతులను చేరుతాడు. మనం ఇప్పుడు మరణం తర్వాత వైతరణి నది మనము దాటుకుంటూ వెళ్ళాలి అక్కడ. అందుకని ఇప్పుడు వైతరణి నది దాటుకుంటూ వెళ్ళాలంటే మనము భగవంతుని మనము అర్చించుంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. మనం భగవన్ నామస్మరణతో కొన్ని వేల పాపాలు తొలగిపోవడం అనేటువంటి జరుగుతుంది. భగవంతుని స్మరణ వల్ల మనకు పాపం చేయాలనేటువంటి అనిపించకుండా ఉండేటువంటి మనస్తత్వం కలగాలి. అది భగవంతుని నామస్మరణ చేస్తే వచ్చే ఫలితం. భగవంతుని నామస్మరణ చేసి మనం మళ్ళీ పాపాలు చేస్తున్నామంటే అది భగవంతుడు తీసుకోడు ఆయన. భగవంతుడు ఎప్పుడు తీసుకోడు. నువ్వు భగవంతుని భక్తుడైనావు అంటే నువ్వు ఏం పాపాలు చేయకుండా ఉండాలి. మళ్ళీ అప్పుడు ఆయన నువ్వు కాపాడుతాడు. నువ్వు మళ్ళీ పాపాలు చేస్తున్నావు అనుకో, ఆయన పెద్దగా పట్టించుకోడు. వీడే సరిగా లేడులేవయ్యా అని చెప్పి, వీడేం సరైనటువంటి వాడు కాదు, ఊరికే దొంగ మొక్కలు నొక్కుతా అన్నాడని చెప్పేసి చెప్తా అంటాం. కాబట్టి భగవంతుని మనం ధ్యానిస్తున్నామంటే మళ్ళీ ఆ తప్పు పని మనం చేయకూడదు. అది పరిహారము ఆయన చూపిస్తాడు. కర్మ ఫలితంగా ఏదైనా మనం చేసి ఉన్నా కూడా దాన్ని ఇది చేస్తాడు. దాన్ని రిపీట్ చేయకూడదు. ఏదన్నా తప్పును ఒకసారి తెలిసి చేసినా తెలియక చేసినా ఆ రెండింటినీ కూడా క్షమిస్తాడు భగవంతుడు. తెలియక చేసింది ఇంకో కర్మ ఫలితంగా ఉండొచ్చు, తెలిసి చేసింది కర్మ ఫలితం లేకుండా కూడా ఉండొచ్చు. కాబట్టి మనం తెలిసి చేసినా తెలియక చేసినా వాటిని భగవంతుడు క్షమిస్తాడు. ఎందుకు? ఇంకోసారి చేయను స్వామి అని చెప్పాలి నువ్వు, అప్పుడు భగవంతుడు క్షమిస్తాడు. అంతేగాని ఈసారికి చేయి స్వామి, నెక్స్ట్ చూసుకుందాం, మళ్ళీ వస్తాను అని చెప్పి చేసేసి మళ్ళీ వస్తాను అంటే ఆయన ఏం పెద్దగా పట్టించుకోడు ఇంకా. ఎందుకంటే వీడు మామూలే వీడు అంత చేస్తానే ఉంటాడు, డ్రామా ఆడుతా అన్నాడు అని చెప్పేసి ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతాడు వాళ్ళు. కాబట్టి మనము పశ్చాత్తాపము పరిహారము రెండు ఉండాల. పశ్చాత్తాపడాలా, పరిహారం కూడా చేసుకోవాలా. ఒక్కోసారి మనం ఏదైనా చేసినప్పుడు దానికి పరిహారం చేసుకోవాలి. పరిహారం అంటే ఏమి? ఇంకోసారి నేను చేయనని చెప్పాలా, పశ్చాత్తాపడాలా, దానికి సంబంధించిన ఏదైనా చేసి భగవంతుడా నేను ఇది తప్పు చేసినాను, ఇంకోసారి చేయను అని చెప్పాలా. మరి ఇంకోసారి చేసినావు అనుకో ఇంకా దానికి ఫలితం అనేటువంటిది ఉండదు. కాబట్టి దానికి ఏమాత్రము ఫలితం అనేటువంటిది ఉండదు, దానికి పరిహారం కూడా ఉండదు. నువ్వు ఎన్ని చేసినా ఒకటే, పరిహారం అనేటువంటిదే ఉండదు. కాబట్టి రాజేంద్ర ఈ ప్రదేశం నుంచి ఆ పలకీ వనానికి యాత్ర కొనసాగించాలి. దేవతలందరూ అక్కడ ఆశ్రయించి ఉంటారు. వేల సంవత్సరాలు వారు ఇక్కడ తపస్సు చేస్తారు. దుషద తీరంలో నదిలో స్నానం చేసి పితరులను అర్పిస్తే అగ్నిష్ట యాగ ఫలితాన్ని పొందుతారు. సర్వదేవత తీర్థంలో మునిగి 1000 గోవులను దాన ఫలితాన్ని పొందుతారు. పాణికథా తీర్థంలో స్నానం చేస్తే తర్పణాలు ఇస్తే అగ్నిష్ట యాగ ఫలితాన్ని పొందుతారు ఎక్కువ మంది. నరోత్తమ అచ్చటి నుంచి మిశ్రక తీర్థాన్ని చేరాలి. ఆ తీర్థాలని కలియడం చేత మిశ్రక తీర్థం అంటారు. వ్యాసునిచే బ్రాహ్మణుల కొరకు ఈ పని చేయబడింది. ఈ తీర్థ స్నానము అన్ని తీర్థాల స్నాన ఫలితం ఇస్తుంది. ఆ ప్రదేశం నుంచి వ్యాసవనం చేరి మితాహారి అయి మనోజవ తీర్థంలో మునిగితే సహస్ర గోదాన ఫలితం లభిస్తుంది. ఇట్లా అద్భుతమైనటువంటి తీర్థాల గురించి మనకి ఇంకా దాదాపుగా చాలా ఉన్నాయి. దాదాపుగా 3 పేజీలు ఈ తీర్థాలకు సంబంధించి ఒకసారి మనం అంతా కూడా ఒకసారి ఇది చేస్తాం, పోయేస్తామని కాదు, అంతే చాలా మంచి తీర్థం. ఎన్ని ఉన్నాయి మరి, కాలగర్భంలో కొన్ని కలిసిపోయినాయి. పెన్సిల్ ఓకే. సర్వమంగళ సోమవారం కదా. శివయ్య ఓం హర హర.
ఓం హర హర మహదేవా స్వామి హర హర మహదేవా హర హర మహదేవా స్వామి హర హర మహదేవా మంగళహారతి అందుకు మంగళహారతి అందు పార్వతి మనోరమణ ఓం హర హర మహదేవా లోపల నీవే వెలుపల నీవే అంతయు నీవేలే జగమంతయు నీవేలే అండపిండ బ్రహ్మాండములోన అండపిండ బ్రహ్మాండములోన ఉన్నది నీవేలే ఇది ఉన్నది నీవేలే ఓం హర హర మహదేవా స్వామి హర హర మహదేవా మంగళహారతి అందుకు మంగళహారతి అందు పార్వతి మనోరమణ ఓం హర హర మహదేవా అవేదము నీవే నాదము నీవే జ్ఞానము నీవేలే దివ్య జ్ఞానము నీవేలే అందరిలో నా వెలుగుతూ ఉన్న అందరిలో నా వెలుగుతూ ఉన్న ఆత్మవు నీవేలే పరమాత్మవు నీవేలే ఓం హర హర మహదేవా స్వామి హర హర మహదేవా మంగళహారతి అందుకు మంగళహారతి అందుకు పార్వతి మనోరమణ ఓం హర హర మహదేవా యోగము నీవే ధ్యానము నీవే తేజము నీవేలే దివ్య తేజము నీవేలే అందరినీ భక్తి మార్గము నడిపే అందరినీ భక్తి మార్గము నడిపే భారము నీవేలే పెను భారము నీవేలే ఓం హర హర మహదేవా స్వామి హర హర మహదేవా మంగళహారతి అందుకు మంగళహారతి అందుకు పార్వతి మనోరమణ ఓం హర హర మహదేవా అభయ ప్రదాతవు అనుసంధాతవు అంతర్యామి విలే సర్వంతర్యామి విలే శరణు శరణు శరణంటిమి దేవా శరణు శరణు శరణంటిమి దేవా ముక్తిని చూపవయా సంతృప్తిని వసగుమయా ఓం హర హర మహదేవా స్వామి హర హర మహదేవా మంగళహారతి అందుకు మంగళహారతి అందు పార్వతి మనోరమణ ఓం హర హర మహదేవా ఓం హర హర మహదేవా ఓం హర హర మహదేవా ప్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నిత్యాయ నిరవధ్యాయ సత్యానంద చిదాత్మనే సర్వాంతరాత్మనే శ్రీమద్వెంకటేశాయ మంగళం మంగళం
प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये व्यासाय विष्णुरूपाय व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णुवे व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः वासिष्ठाय नमो नमः नारायणं नमस्कृत्य नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् ततो మంగళహారతి అందుకు మంగళహారతి అందు పార్వతి మనోరమణ ఓం